హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో ఈరోజు మనం 28th జూలై నాడు డిఎస్సి ఎగ్జామ్లో స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎగ్జామ్ ఈరోజు నిర్వహించడం జరిగింది. సో మనకు అభ్యర్థుల నుంచి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు అడిగిన క్వశ్చన్స్ వాటి యొక్క కీ ఎలా ఉందో ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. సో నిన్న జరిగిన 19 జూలై నాడు జరిగిన హెచ్జిటి ఎగ్జామ్లో ఎక్కువగా స్టాటిక్ జీకే మీద ఫోకస్ చేసిండు. కరెంట్ అఫైర్స్ అనేది పార్ట్ అనేది తక్కువైందని చాలామంది చెప్పడం జరిగింది. డిసప్పాయింట్ కూడా అయ్యారు చదువుకుని వెళ్ళిన వాళ్ళు. సో ఈరోజు ప్యాటర్న్ చూస్తే మాత్రం ఎక్కువగా కరెంట్ అఫైర్స్ అడగడం జరిగింది. సో ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే వాళ్ళు కరెంట్ అఫైర్స్ అడగకపోవచ్చు అనే ధీమాలో ఉండకండి. ఖచ్చితంగా ఏది అడుగుతాడో తెలియదు, ప్యాటర్న్ మనకు తెలియదు కాబట్టి కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాల్సిందే. స్టాటిక్ జీకే కూడా చూడాల్సిందే. అన్నీ కూడా కరెక్ట్ చదువుకొని అయితే వెళ్ళండి. సో ఈరోజు అడిగిన ఎగ్జామ్స్లో ఏమేమి క్వశ్చన్ అడిగాడు ఒకసారి చూద్దాం. దాదాపు ఈ కరెంట్ అఫైర్స్ ఈరోజు అడిగిన వాటిలో అన్నింటిలో మనం కవర్ చేసిన కంటెంట్ నుంచే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఒకసారి చూద్దాం అది. సో చూడండి, ఫస్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి అడిగాడంట. థీమ్ ఏంటని. సో మార్చి 8 నాడు జరుపుకుంటాం కదా. సో దాని యొక్క థీమ్ మనం చూసుకుంటే ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సలరేట్ ఇన్ ప్రోగ్రెస్. సో ఇది మనం మార్చ్ కరెంట్ అఫైర్స్లో కవర్లో కంటెంట్ చేసినాం, మనం కవర్ చేయడం జరిగింది. మార్చ్లో మనం 59th క్వశ్చన్లో కవర్ చేసినాం మన పీడిఎఫ్ కంటెంట్లో, చూడండి ఒకసారి. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఐఎస్ఏ దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందని అడగడం జరిగిందంట. మనం దీన్ని జూన్ మంత్ అంటే 53rd క్వశ్చన్, జూన్ మంత్ యొక్క కంటెంట్లో 53వ క్వశ్చన్ లాగా అడిగినాం. సో చూడండి, దీన్ని బట్టి తెలుస్తుంది జూన్ వరకు కూడా క్వశ్చన్లు అడిగిండు. ఇది ఎక్కడ ఉందంటే ఐఎస్ఏది హర్యానాలోని గురుగ్రామ్లో అయితే ఉంది ఇది హెడ్ క్వార్టర్. ఇటీవల దీంట్లో 100వ దేశంగా పరాగ్వే చేరింది, 99వ దేశంగా స్పెయిన్ అయితే చేరింది. దీనిని ఇండియా అండ్ ఫ్రాన్స్ అయితే మన COP21లో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ థర్డ్లో NIOH హెడ్ క్వార్టర్ గురించి అడిగారంట. వాట్ ఈజ్ NIOH? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ని NIOH అంటాం. అహ్మదాబాద్లో ఉంది హెడ్ క్వార్టర్. 1966లో ఏర్పాటు చేసారు దీన్ని బై ICMR ఢిల్లీ. అలాగే సుదర్శన్ సేతు గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. మన ఫిబ్రవరి మంత్ యొక్క కంటెంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది మనం కవర్ చేసిన దాంట్లో. ద్వారకా గుజరాత్లో ఉంటుంది. ఇది పొడవైన కేబుల్ ఆధారిత బ్రిడ్జ్ అన్నమాట సుదర్శన్ సేతు. 2.32 కిలోమీటర్స్ తోటి అయితే ఇది ఉంటుంది, చూసుకోండి. అలాగే 5th సాధారణ ఎన్నికలు ఏ రాష్ట్రాలలో జరిగినాయి 2024 అని అడిగిండంట. సో ఇది జూన్కి సంబంధించింది. మనకు రిజల్ట్స్ వస్తాయి కదా జూన్ 4th నాడు అనుకుంటా. మనం జూన్ మంత్ కంటెంట్లో 23వ క్వశ్చన్లో కవర్ చేసినాం దీన్ని. ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలో చూసుకోవచ్చు ఈ సాధారణ ఎన్నికలు జరిగినాయి. అలాగే ఏషియన్ గేమ్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చిందంట. జనవరిలో సంబంధించింది ఇది. 47th క్వశ్చన్లో కవర్ చేసినాం. 2025 ఏషియన్ గేమ్స్ మనకు చైనాలో జరగబోతున్నాయి. వింటర్ గేమ్స్ అన్నమాట ఇవి. దీనికి బిన్ అనేది ఒకటి మస్కట్ యొక్క పేరు ఉంటుంది, స్లోగన్ కూడా ఉంటుంది. ఇట్లా కవర్ చేసినాం మనం, చూసుకోండి. దాదాపు మనం కవర్ చేసిన కంటెంట్ నుంచి చాలా క్వశ్చన్లు వచ్చినాయి. సో నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ ఎవరైనా రాసే వాళ్ళు ఉంటే మన కంటెంట్ రివిజన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. కావాల్సిన వాళ్ళు కింద జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది, జస్ట్ జాయిన్ అవ్వండి. 15 రూపీస్ తోటి మీరు జాయిన్ అవుతే అన్ని కంటెంట్ కూడా ఫ్రీగా మీరు చదువుకోవచ్చు. ఆ తర్వాత మంత్లీ కటింగ్ అనగానే దాన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు సబ్స్క్రిప్షన్ అనేది. సో ఇప్పుడే జాయిన్ అవ్వండి, లేట్ చేయకండి. చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. నెక్స్ట్ మోదీ గారు ఫిబ్రవరిలో లాంచ్ చేసిన పథకాలు ఏమని ఈరోజు అడిగాడంట. సో ఫిబ్రవరి కంటెంట్లో మనం 12వ క్వశ్చన్లో కవర్ చేసినాం. PM సూర్యఘర్ అనే స్కీము 75,021 కోట్లతో అయితే 1 కోటి కుటుంబాలకి దేశంలో 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిసైడ్ చేశారన్నమాట దీంతో. అలాగే నెక్స్ట్ 8th అటల్ సేతు గురించి వచ్చింది, రిపీట్ అయింది. ఇది నిన్న కూడా అడిగాడంట. ఫిబ్రవరిలో మనం 44 క్వశ్చన్లో కవర్ చేసినాం దీన్ని. అతి పొడవైన సముద్రపు వంతెన ఇది భారతదేశంలోనే. 21.8 కిలోమీటర్ల లెంగ్త్తో ఉంటుంది. సముద్రం అరేబియా సీ మీద జస్ట్ ఇంకొక 16 కిలోమీటర్లు అయితే పొడవు ఉంటుంది ఇది. సేవరీ టు నహావశేవ వరకు అయితే ఇది ఉంటుంది అన్నమాట డిస్టెన్స్. అలాగే నగానక్షి బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉందని ఒక క్వశ్చన్ వచ్చిందంట. బీహార్లోని జాజాకి సంబంధించింది. ఇది ఒక రామ్సర్ సైట్ కూడా. దీనిని ఫిబ్రవరి 25, 1984లో ప్రకటించబడింది ఇది బర్డ్ శాంక్చురీగా. సో నోట్ చేసుకోండి. అలాగే ఇంకొకటి పాలలో ఉండేది ఏంటి అని అడిగానట. సో కేసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది, చూసుకోవచ్చు. అలాగే ఆహారం ఉడకపెట్టడం వల్ల ఏం లోపిస్తుంది అని అడిగాడంట. సో విటమిన్స్ అయితే దాంట్లో లోపిస్తాయి. నెక్స్ట్ నీరు ఎక్కువగా అవసరమయ్యే పంట అనే క్వశ్చన్ వచ్చిందంట. సో వరి మనం చూసుకోవచ్చు. తెలంగాణ స్కీమ్స్ గురించి కూడా వచ్చినాయంట. మన పీడిఎఫ్లో చాలా కవర్ చేసినాం. సెంట్రల్ స్కీమ్స్ గురించి కూడా క్వశ్చన్స్ వచ్చినాయి, చూసుకోండి. అలాగే స్పెసిఫిక్ లెర్నింగ్ డిసేబిలిటీ PIEలో NEP RTE గురించి క్వశ్చన్స్ వచ్చినాయి అంటే అయితే మనకు అభ్యర్థులు అయితే తెలియజేసారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు కరెంట్ అఫైర్స్ చూడండి, స్టాటిక్ జీకే కూడా చూసుకోండి. కరెంట్ అఫైర్స్లో గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. రీసెంట్గా జనవరి నుంచి జూన్ వరకు అయితే ఖచ్చితంగా చదువుకొని వెళ్ళండి, అందులో నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. మనం అవన్నీ మంత్లీ వైస్ ఆల్రెడీ కవర్ చేసినాం. మంత్లీ
దానికి సంబంధించిన వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. పీడిఎఫ్లు కావాలనుకుంటే ఇప్పుడే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆ జాయిన్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు. పీడిఎఫ్లన్నీ మీ యొక్క మెయిల్కి అయితే పంపడం జరుగుతుంది. సో అలాగే టాప్ 430 క్వశ్చన్స్ తోటి టాప్ 430 తోటి మనం కవర్ చేసినాము ఒక కంటెంట్. అందులో అయితే 430 బిట్లు ఉంటాయి జనవరి నుంచి జూన్ వరకు క్వశ్చన్స్. అవి ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్ ముందు ఒకసారి 1 అవర్ క్లాస్ ఉంటుంది, అది దాని నుంచి కూడా క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. సో ఇది ఈరోజు అడిగిన క్వశ్చన్స్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.